తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 10వ తరగతి తెలుగు ప్రథమ భాష పాఠ్యపుస్తకంలోని 2వ పాఠం. అదే ఎవరి భాష వాళ్లకు వినసొంపు. అసలు ఈ పాఠం ద్వారా విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఆ ఉద్దేశాలేంటి? ప్రధానంగా 3 విషయాలు చెప్పాలనుకున్నారు. అవేంటో చూద్దాం. మొదటిది భాషా సౌందర్యం. అంటే ఒక భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల ఆ భాష ఎంత పరిపూర్ణంగా మారుతుందో చర్చించడం. ఓకే. రెండవది బేరీజ్ వేయటం. బేరీజ్ వేయటమంటే ఇతర భాషల్లోని గొప్పతనాన్ని గౌరవిస్తూనే వాటితో మన భాషను పోలుస్తూ మన తెలుగు భాష గొప్పతనాన్ని గ్రహించడం. ఇక మూడవది మన తెలంగాణ ప్రాంతీయ భాషలోని సొగసును, ఆ తీయదనాన్ని విద్యార్థులకు పరిచయం చేయటం. ఇక్కడ నాకొక ఆసక్తికరమైన సందేహం వస్తోంది. అడగండి. సాధారణంగా ఎవరైనా సరే వ్యాకరణం లేదా గ్రామర్ వస్తేనే భాష పూర్తిగా వచ్చినట్లు అనుకుంటాం కదా. కాని ఇక్కడ చూస్తే నుడికారాలు, జాతీయాలే భాషకు సౌందర్యమంటున్నారు. అవును, పాఠం ఉద్దేశమదే. ఇలాంటి సజీవ భాషను ఏ సాహిత్య ప్రక్రియ ద్వారా భద్రపరచవచ్చు? ఇక్కడే స్మృతి సాహిత్యం తెరపైకి వస్తోందనిపిస్తోంది. మీరు కరెక్టుగా పట్టుకున్నారు. గతంలో జరిగిన అనుభవాలను, సంఘటనలను నెమరువేసుకుంటూ రాసేదే ఈ స్మృతి సాహిత్యం. దీనినే తెలంగాణ భాషలో యాది అని మనమిందాక అనుకున్నాం కదా. అవును. మరి ఈ పాఠ్యభాగం ఎక్కడి నుండి తీసుకున్నారు? ఈ ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యాంశాన్ని డాక్టర్ సామల సదాశివగారు రచించిన యాది అనే వ్యాస సంపుటి నుండి తీసుకున్నారు. ఈ వ్యాసాలు చాలా సరళంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. స్మృతి సాహిత్యంలో రచయిత ఎలాంటి కృత్రిమమైన కల్పనలు చేయడు. తన జీవితంలో కలిసిన మనుషులను, వారు వాడిన పదాలను ఎంత సహజంగా వివరిస్తారంటే మనం కూడా వారితో పాటే కూర్చుని మాట్లాడుతున్నామా అన్నంత సజీవంగా ఉంటుంది. మరి ఇలాంటి అద్భుతమైన యాదిని అక్షరబద్ధం చేసిన ఆ మహానుభావుడు ఎవరు? ఆయన నేపథ్యమేమిటి? ఆయనే డాక్టర్ సామల సదాశివగారు. ఆయన కొరవం భీం, ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని తెనుగుపల్లెలో జన్మించారు. అరే, ఊరి పేరులోనే తెనుగుపల్లె అనుందా? అదే ఇక్కడ విశేషం. ఆయన పుట్టిన ఊరి పేరులోనే తెనుగుండటం గమనించారా? కాని ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సదాశివగారు కేవలం తెలుగుకే పరిమితమైన వారు కాదు. అవునా? మరి ఏమేం భాషలు తెలుసు ఆయనకు? సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్, మరాఠీ ఇలా 6 భాషల్లో ఆయనకు అనర్ఘలమైన పట్టు ఉంది. వారు గొప్ప బహుభాషా పండితులు. అబ్బా, 6 భాషలా? మామూలు విషయం కాదిది. అవును. ఆయన రాసిన స్వరలయలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది తెలుసా? అలాగే అంజాద్ రుబాయిలు అనే ఉర్దూ అనువాద రచన కూడా చాలా ప్రముఖమైనది. ఒక ప్రాంతపు వాళ్ల తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఎంతో ఇంపుగా ఉంటుంది అనేది ఆయన సిద్ధాంతం. నిజమే. వాళ్ల భాష వాళ్లకు ఇంపుగా, వినసొంపుగా ఉంటుంది. అంత గొప్ప రచయిత రాసిన ఈ పాఠాన్ని మరి విద్యార్థులు ఎలా చదవాలి? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ఎందుకంటే కేవలం పరీక్షల కోసమే కాకుండా ఈ భాషా మాధుర్యాన్ని వాళ్ళెలా ఆస్వాదించాలి? 4 ముఖ్యమైన పద్ధతులు సూచించారు. మొదటిది, పాఠం ముందున్న ప్రవేశిక చదివి అసలా నేపథ్యమేంటో అర్థం చేసుకోవాలి. ప్రవేశిక చదవడం, ఓకే. రెండవది, పాఠం చదువుతున్నప్పుడు కఠిన పదాలేమైనా ఎదురైతే వాటిని గుర్తించి పెన్సిల్తో కింద గీత గీయాలి. ఇక మూడవది, అలా గీపగీసిన పదాలకు అర్థాలు తెలియకపోతే పుస్తకం చివర ఉన్న పదవిజ్ఞానం పట్టిక ద్వారా వాటి అర్థాలు తెలుసుకోవాలి. పదవిజ్ఞానం పట్టిక, రైట్. మరి 4వ పద్ధతేంటి? నాలుగవది, అప్పటికీ అర్థం కాని భావాలుంటే ఉపాధ్యాయులు లేదా మిత్రులతో చర్చించి వాటిని లోతుగా అర్థం చేసుకోవాలి. చూస్తే ఇవి చాలా సాధారణ సూచనల్లా అనిపిస్తున్నాయి, కానీ వీటి వెనుక చాలా అర్థం ఉంది అనిపిస్తోంది. ఖచ్చితంగా. పదాలతో ఎలా ప్రయాణించాలో, ఆ పలుకుబడిని ఎలా పట్టుకోవాలో మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అవునవును. పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాల వంటివి అనే ముగింపు వాక్యాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మన మాతృభాషను ప్రేమించడం, మన యాసను గౌరవించడం ఎందుకు ముఖ్యమో ఈరోజు పాఠం ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ అద్భుతమైన విద్యా సంబంధిత సమాచారం కోసం SSV థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్